ఇక హైదరాబాద్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్ మధ్య జాయింట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశం అనంతరం ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ నిర్వహించి తీసుకున్న నిర్ణయాలను అధికారికంగా ప్రకటించనుంది. అలాగే జూన్ 1 నుంచి ప్రకటించిన థియేటర్ల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ మధ్య కీలక సమావేశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? దుర్గా, గత వారం నుంచి అంటే ఈ సమస్య ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో నలుగుతూ వస్తుంది. ఎగ్జిబిటర్స్ కి సంబంధించిన సమస్య. థియేటర్స్ అంటే ప్రస్తుతం ఆడియన్స్ థియేటర్స్ కి రావడం తగ్గిపోవడంతో థియేటర్స్ మనుగడ అనేది ప్రసాదకంగా మారింది. చాలా థియేటర్స్ పెళ్లి మండపాలు ఇట్లా షాపింగ్ కాంప్లెక్స్ గా మారుతున్న సందర్భంలో ఇండస్ట్రీని బతికించుకోవడానికి ఎగ్జిబిటర్స్ నడుం కట్టారు. అందులో భాగంగా వాళ్ళు వచ్చే కలెక్షన్స్ లో రెంటల్ కాకుండా వాళ్ళు మాకు పర్సంటేజ్ కావాలి, అంటే సినిమా వచ్చే కలెక్షన్స్ లో ఆ ప్రాఫిట్ లో మాకు పర్సంటేజ్ కావాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. చర్చలు జరుగుతూ వస్తున్న క్రమంలో గత వారం నుంచి ఈ చర్చల్లో వేగం పుంజుకుంది. గత ఆదివారం చూసామంటే ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఒక డిస్కషన్ జరిగింది. దీంట్లో ఈ రెంటల్ కి సంబంధించి ఈ పర్సంటేజ్ సంబంధించి జరిగిన డిస్కషన్ లో మేము పర్సంటేజ్ ఒప్పుకుంటేనే ఓకే, లేకపోతే మేము క్లోజ్ చేసేస్తాము. హలో, పర్సంటేజ్ ఓకే లేకపోతే మేము క్లోజ్ చేసేస్తాము, థియేటర్స్ జూన్ 1 నుంచి మేము బంద్ చేస్తాము అన్నటువంటి ఒక ప్రెస్ నోట్ లాగా, అంటే ఒక అధికారికమైన ఒక ప్రకటన అయితే ఇచ్చారు. దీంతో ఇండస్ట్రీలో మొత్తంలో పెద్ద కదలిక వచ్చింది. దీనిపైన ఇప్పుడు వెంటనే డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతల మధ్య ఒక చర్చ అయితే జరిగింది. దాంట్లో కొందరు నిర్మాతలు అయితే సానుకూలంగానే, అంటే ఎగ్జిబిటర్స్ కి సానుకూలంగానే స్పందించారు. కొందరు రెంటలే ఇస్తాము, మేము పర్సంటేజ్ ఇవ్వమని చెప్తే, కొందరు ప్రొడ్యూసర్స్ మాత్రం మేము పర్సంటేజ్ ఇవ్వడానికి కూడా మేము రెడీ, ఎందుకంటే ఎగ్జిబిటర్స్ అనేవాళ్ళు సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించేది వాళ్ళే కాబట్టి మేము పర్సంటేజ్ కూడా ఇస్తామనేసి ఇట్లాంటి డిస్కషన్ జరుగుతూ వస్తున్న క్రమంలో ఎగ్జిబిటర్స్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయడం అనేది జరగదు. థియేటర్స్ బంద్ చేయకుండానే మేము శాంతియుతంగా, అంటే మా ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఇండస్ట్రీ ముందు ఉంచాము, దీనిని చర్చల ద్వారానే పరిష్కరించుకునేసి ముందుకెళ్తామనేసి మొన్న రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో అన్నారు. దీనికి సంబంధించి అసలు ఫైనల్ గా ఎగ్జిబిటర్స్ రెంటల్ కి ఓకే చేయాలా, పర్సంటేజ్ విధానానికి ఓకే చేయాలనేసి ఒక ఫైనల్ డిస్కషన్ ఏదైతే ఉందో అది డిస్ట్రిబ్యూటర్స్ కి ఎగ్జిబిటర్స్ కి మధ్య ఈ రోజు జరుగుతుంది. దీనిపైన మొత్తం ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఒక అధికారిక ప్రెస్ మీట్ ఉంచడమో లేదా అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమో చేయబోతున్నారు. దుర్గా, థ్యాంక్ యూ మోహన్.